కొన్ని విషయాలు ఏవైతే జరగకుండా ఉంటే బావుండననుకుంటామో అవి జరిగి తీరుతాయి. శేఖర్ విషయంలోనూ అదే జరిగింది. నాలుగో ఇంటి వాళ్ళ గురించి రమాకాంత్ చెప్పిన విషయాలు అబద్ధమే అనుకుని తృప్తిపడ్డాడు. ఓ ఆదివారం సాయంత్రం ఓవర్ బ్రిడ్జి వైపు వెళదామని రూమ్ లాక్ చేసి కిటికీ వెనక పెట్టాడు. రమాకాంత్ ఉదయమే గర్ల్ ఫ్రెండ్తో పిక్నిక్ వెళ్ళాడు. హాస్టల్ గేటు దాటగానే ఓ అమ్మాయి ఎదురైంది. 18 ఏళ్లుంటాయేమో, తెల్లచీర కట్టుకునుంది. నమస్కారం చేసి, రమాకాంత్ గారి రూమ్మేట్ మీరే కదండి అంది. రమాకాంత్ తాలూకా కాబోలు అనుకుని, అవును, ఆయన బజార్కెళ్ళాడు అని ముందుకు నడవబోయాడు. ఆయన ఇప్పట్లో రారేమో, అవసరంగా 20 రూపాయలు కావాలి సందిగ్ధంగా అడిగిందా అమ్మాయి. శేఖరు ఓ క్షణం ఆలోచించాడు. నిన్ననే విజయవాడ నుండి 100 తెచ్చుకున్నాడు, కానీ 20 జేబులో లేవు, రూమ్కెళ్ళాలి. ఒక క్షణం ఉండండి, ఇప్పుడే వస్తాను అని గబగబా రూమ్కి వెళ్ళాడు. 20 రూపాయలు ఆ అమ్మాయికిస్తూ ఆ అమ్మాయి కళ్ళల్లోని వెలుగు చూసి ముగ్ధుడయ్యాడు. చాలా థ్యాంక్స్ అండి అని ఆ అమ్మాయి మెరుపులా వెనక్కి మళ్ళింది. ఆ అమ్మాయి వెళ్ళిన ఇల్లు చూసి నిర్ఘాంతపోయాడు. అతని కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ అమ్మాయి రమాకాంత్ చెప్పిన 4 ఇంటికి వెళ్ళింది. శేఖర్ మనసు చికాగ్గా ఉంది. అలా షైరుకి వెళ్దామనుకున్నవాడల్లా రూంలోకి వెళ్ళి మడత మంచం వాల్చుకుని పడుకున్నాడు. కళ్ళు మూసుకున్న ఆ అమ్మాయి రూపం కళ్ళల్లో కనిపిస్తోంది. ఆ అమ్మాయి కళ్ళల్లోని నిర్మలత్వం, అమాయకత్వం రమాకాంత్ చెప్పిన విషయాలు అబద్ధమని నచ్చజెబుతున్నాయి శేఖర్ మనసుకి. డబ్బిచ్చాక ఆ అమ్మాయి ఎక్కడికి వెళుతుందో చూడకుండా ఉంటే బావుండేది అనుకున్నాడు. తల పగిలిపోతుంది. దగ్గరలో క్యాంటీన్‌కి వెళ్ళి టీ తాగి రావాలనుకున్నాడు. అతని ఆలోచనల నిండా ఆ అమ్మాయే చోటు చేసుకుంది. ఆ విషయాన్ని మరిచిపోవాలని విఫల ప్రయత్నం చేస్తున్నాడు. అయినా సాధ్యం కావడం లేదు. మాటిమాటికి ఆ అమ్మాయి కళ్ళే కనిపిస్తున్నాయి. ఎంతో అవసరం లేనిదే ఆ అమ్మాయి అలా డబ్బడగదు. తను డబ్బిస్తూ ఉంటే ఆ అమ్మాయి కళ్ళల్లో మెరుపు స్పష్టంగా గమనించాడు. ఉహుం, కాదు. ఆ అమ్మాయిలో ఏ కళంకమూ ఉండదు. రమాకాంత్ చెప్పింది ఆ అమ్మాయి గురించి కాకపోవచ్చు. అసలు ఆ అమ్మాయి 4 ఇంట్లోకి వెళ్ళినట్టు తను చూడడం పొరపాటు కావచ్చు. ఆమె 3 ఇంట్లోకి వెళ్ళిందేమో. ఎంత సమర్థించుకున్నా తనకే తృప్తిగా ఉండడం లేదు. కొద్దిసేపటికే శేఖరం ముఖం వాడిపోయింది. కూజాలో మంచినీళ్లు వంచుకుని తాగి మళ్ళీ మంచం మీద వాలాడు. 8ంటికి రమాకాంత్ వచ్చాడు. లైట్ వేసుకోకుండా పడుకున్నావేంటోయ్ అన్నాడు. రమాకాంత్ రాగానే ఉత్సాహంగా లేచాడు శేఖర్. రమాకాంత్ ఆ 4 ఇంట్లో వాళ్ళ గురించి ఉత్తినే సరదాగా అన్నాను అని చెప్తే సంతోషించాలని. నీకోసం 4 ఇంటి అమ్మాయి వచ్చింది అన్నాడు. ఏంటి, 4 ఇంటి అమ్మాయే నా కోసం రావడమేంటి? కొంపదీసి బొట్లో పడలేదు కదా? అసలేం జరిగిందో త్వరగా చెప్పు ఆదుర్దాగా అడిగాడు రమాకాంత్. సాయంత్రం ఓవర్ బ్రిడ్జికి వెళదామని రెడీ అయి బయటకొచ్చాను. రమాకాంత్ రూమ్మేట్ మీరేనా అంది. నీకోసం వచ్చిందేమనుకుని నువ్వు లేవని చెప్పాను. చాలా అవసరంగా ఉంది, 20 ఉంటే సర్దమంది. సరే అని 20 ఇచ్చాను. ఆ తర్వాత ఆమె 4 ఇంట్లోకి వెళుతుంటే చూసి నా మతి పోయింది. అసలు ఆ అమ్మాయి అలా లేదు. ఉండరు, ఎందుకుంటారు? అలా ఉంటే వల పనడమెలా మరి? హారిణి నా పేరు కూడా వాడుకుందా? నేను 2 సార్లు బుట్లో పడ్డాలే. నేను లేని సమయం చూసి నీకు కుచ్చుటొప్పి పెట్టిందన్నమాట. సానుభూతిగా అన్న రమాకాంత్ వంక అసహనంగా చూశాడు శేఖర్. అసలు ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల గురించి కాదు నా బాధ. ఆ అమ్మాయి అలాంటిదంటే నమ్మలేకుండా ఉన్నా. బాధగా నుదురు ఒత్తుకుంటూ అన్నాడు శేఖర్. సరే, ఎంతవరకు సంతోషించు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండొచ్చు ఓదార్చాడు రమాకాంత్. మర్నాడు ఉదయమే రమాకాంత్ శేఖర్ల ఊహల్ని తారుమారు చేస్తూ ఆ అమ్మాయి 20 రూపాయలు తెచ్చిచ్చింది. శేఖర్ ఆశ్చర్యపోయాడు. తటాల్న శేఖర్ని పక్కకు లాక్కెళ్ళి, నీ చెప్పింది ఈ అమ్మాయి గురించి కాదు, రహస్యంగా అన్నాడు రమాకాంత్. శేఖర్ మనసు ఆనంద తరంగాల్లో తేలిపోయింది. ఆ అమ్మాయి అంది, క్షమించండి, అసలు మీరెవరో నాకు తెలీదు. నా స్నేహితురాలు సులేఖ రమాకాంత్ గారిని దూరం నుండి చాలాసార్లు చూపించింది. మేం 2 రోజుల క్రితమే ఈ వీధిలోకొచ్చాం. నిన్న అవసరంగా 20 రూపాయలు కావాల్సొచ్చింది. ఎక్కడా దొరకలేదు. రమాకాంత్ ఇక్కడే ఉంటారని సులేఖ చెప్పింది. నేనొచ్చేసరికి ఆ రూము తాళం వేస్తూ మీరు కనిపించారు. మీరు రమాకాంత్ గారి రూమ్మేట్ అయ్యుంటారని అనుకున్నాను. అందుకు సంకోచిస్తూనే మిమ్మల్ని అడిగాను అంది చాలా సిగ్గుపడిపోతూ. తన ఊహలు నిజం కానందుకు ఆ అమ్మాయి రమాకాంత్ చెప్పిన వాళ్ళు కాదని తేలడంతో తృప్తితో నిండిపోయింది శేఖర్ హృదయం. పర్వాలేదు, మా ఇద్దరిలో ఎవరైనా ఒకటే అన్నాడు రమాకాంత్. ఇద్దరికీ నమస్కరించి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. సారీ శేఖర్, నేను ఆ ఇంట్లో వారి గురించి చెప్పాను, కానీ ఈ అమ్మాయి గురించి కాదు. అసలు ఆ అమ్మాయి వాళ్ళు ఆ ఇంట్లోకి ఎప్పుడొచ్చారో నాకు తెలీదు. మొన్న అకస్మాత్తుగా ఆ ఇంటి తలుపులు తెరుచుకునేసరికి పాతవాళ్లే అనుకున్నాను. ఆ అమ్మాయి సులేఖ స్నేహితురాలను కూడా నాకు తెలీదు బాధగా చెప్పాడు రమాకాంత్. నెవర్ మైండ్. ఆ అమ్మాయి గురించి చెడ్డగా అనుకోవాలంటే నాకేం మనసొప్పలేదు. ఆ అమ్మాయి ప్రవర్తన మీద ఏర్పరుచుకున్న అపోహలు దూరం అయ్యాయి. ఆ తృప్తి చాలు నాకు.
ఆనందంగా అన్నాడు శేఖర్. ఆ సంఘటన జరిగిన తర్వాత 4, 5 రోజుల వరకు ఆ అమ్మాయి కనిపిస్తుందేమోనని వెతికాయి శేఖర్ కళ్ళు. ఓ వారం తర్వాత ఆ ఇల్లు ఖాళీ అయిందని తెలుసుకుని ఏదో ఆత్మీయమైన వస్తువు పోగొట్టుకున్నట్లుగా ఫీలయ్యాడు శేఖర్. బ్రదర్, ఈ జీవితంలో ఎందరో తటస్థపడుతూ ఉంటారు. అందరూ కావాలంటే ఎలా? పాస్ట్ ఈజ్ పాస్ట్. గతాన్ని వదిలి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. ఆ అమ్మాయితో నీకేమంత పరిచయం కూడా లేదు. మరెందుకంతగా ఆలోచిస్తున్నావో నాకేం అర్థం కావడంలే. ఆ అమ్మాయి కాకుంటే మరో బంగారు బొమ్మ. శైలజ కాకపోతే విజయ, లేకపోతే అరుణ, అలాంటి వాళ్ళందరూ నిన్ను ప్రేమిస్తారు. నీ పర్సనాలిటీ ఆడవాళ్ళనిట్టే అట్రాక్ట్ చేస్తుంది. నేను చూడు ఎలా ఉన్నానో ఎండు పుల్లలా. నువ్వు ఆ అమ్మాయిని గురించి అంతగా బాధపడ్డం నాకేం నచ్చలేదు అని దీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు. శేఖర్ కాస్త ఉగ్రుడయ్యాడు. కాంత్, మనసంటే బొమ్మ కాదు. అరుణ, శైలజ, కాకపోతే విజయ అనుకోవడానికి. ఆ అమ్మాయితో పరిచయం లేకపోవచ్చు. అంత మాత్రాన నువ్విలా నోటికొచ్చినట్టు మాట్లాడడం మాత్రం సభ్యతగా లేదు. కాస్త కఠినంగానే అన్నాడు. రమాకాంత్ కొంచెం జంకుతూనే, అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటావు. సారీ, నిన్ను నొప్పించానేమో అన్నాడు. శేఖర్ మౌనంగా ఉండిపోయాడు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ. ఓ వారం తర్వాత స్నేహితులతో బజార్లో నడుస్తుంటే ఓ 4 అమ్మాయిల మధ్య కనిపించింది ఆ అమ్మాయి. శేఖర్ కళ్ళు చురుగ్గా మెరిశాయి. ఆ అమ్మాయి కళ్ళు అంతమందిలోనే శేఖర్ కళ్ళతో కబుర్లు చెప్పాయి. ఓ గంట తర్వాత ఫ్రెండ్స్ని ఎలాగో వదిలించుకుని ఆ అమ్మాయి కోసం వీధులన్నీ గాలించినా ఫలితం దక్కలేదు. నిరాశగా వెనక్కి మళ్ళుతుండగా ఆ అమ్మాయితో రమాకాంత్ గర్ల్ ఫ్రెండ్ సులేఖ కూడా ఉందన్న విషయం గుర్తుకొచ్చింది. ఉత్సాహంతో వడివడిగా రూమ్కి వెళ్ళాడు. దీర్ఘంగా నవలలో మునిగొన్నాడు రమాకాంత్. కాంత్, ఆ అమ్మాయి కనిపించింది. వెంట మీ సులేఖ కూడా ఉంది. ప్లీజ్ ఆ సులేఖను కనుక్కుందు. ఆ అమ్మాయి ఎక్కడుంటుందో అద్దింపుగా అన్నాడు శేఖర్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. సులేఖ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు వెరీ స్ట్రిక్ట్. వాళ్ళ ఇంటికి వెళితే ఇంకేముంది? రేపు సులేఖ కనిపిస్తుంది. అప్పుడు వివరంగా నీ ఆరాధ్య సుందరి వివరాలు కనుక్కుంటా. అంతవరకు రెస్ట్ తీసుకో అన్నాడు మళ్ళీ నవల్లోకి తల వంచుతూ. ఒళ్ళు మండింది శేఖర్కి. అవతలవాడి ఆతృతని అర్థం చేసుకోకుండా తనకేం పట్టినట్లు హాయిగా కూర్చున్న రమాకాంతిని చూస్తూ పళ్ళు కొరికాడు. ఆ రాత్రి ఆరాధ్య సుందరితో కలలో విహరించాడు శేఖర్. మర్నాడు తెల్లవారేసరికి ఆగిపోయిన కలల్ని తిట్టుకున్నాడు. 8 కాకముందే రమాకాంతిని తయారు చేసి సులేఖ వాళ్ళింటి సందు ముందు నిల్చోబెట్టాడు. సరిగ్గా 9ంటికి సులేఖ కాలేజీకని బయలుదేరుతుంది. బిఏ మొదటి సంవత్సరం చదువుతుంది సులేఖ. సులేఖ రావడం, రమాకాంత్తో బాతాకాని వేయడం కొద్ది దూరం నుండి చూస్తూనే ఉన్నాడు శేఖర్. పావుగంట గడిచినా రమాకాంత్ రాకపోయేసరికి చిరాకెక్కువైంది. అరగంట తర్వాత తాపీగా వచ్చాడు రమాకాంత్ నవ్వుతూ. చిటపట్లాడుతూ ఏమింతసేపు అన్నాడు అసహనంగా శేఖర్. ఆగుమరి, వివరాలన్నీ తెలుసుకునొచ్చాను. పద, అలా క్యాంటీన్లో కూర్చుని మాట్లాడుకుందాం. చెప్పేదేదో త్వరగా చెప్పు అన్నాడు శేఖర్ హోటల్లోకి వెళ్ళగానే రమాకాంత్ని త్వరపెడుతూ. ఆ అమ్మాయి పేరు చెప్పేదా నానుస్తూ అన్నాడు రమాకాంత్. ముందు కొంగాడు శేఖర్ ఆతృతగా. నీలిమ. శేఖర్ గుండెల్లో కోటి వీణలు మోగాయి. ఎంత అందమైన పేరు, నీలిమ. ఆ నీలికళ్ళు చూసే ఆ పేరు పెట్టుంటారు. తన్మయత్వం అంతా ఇప్పుడే అయితే ఎలా? వివరాలు విను. ఆ అమ్మాయి కుటుంబం బాగా బ్రతికి చెడ్డవాళ్లట. దగ్గరలోనే ఏదో పల్లెటూరులో పొలం కౌలుకు తీసుకుని ఉంటున్నారట. నీలిమ నిన్న వాళ్ళ తల్లితో వచ్చి వెళ్ళిందట. అయితే వాళ్ళుండేది ఏ ఊరో సులేఖకి గుర్తులేదట అన్నాడు ఏకబిగిన రమాకాంత్. చేతికందిన స్వర్గం నేలజారినట్లు బాధపడ్డాడు శేఖర్. పర్వాలేదు, పేరు తెలిసింది. మళ్ళీ ఎప్పుడైనా కనిపించే అవకాశం ఉందనుకుని తృప్తిపడ్డాడు. అయినా సులేఖ వాళ్ళమ్మకు తెలిసేమో కనుక్కోమన్నాను. రమాకాంత్ మాటలకు కొండంత బలం వచ్చినట్లయింది శేఖర్కి. ఆదివారం కావడంతో మరునాడు కూడా లాభం లేకుండా పోయింది. సులేఖ కనిపించలేదు. ఆ తర్వాత వారం రోజుల వరకు కూడా. వేసవి సెలవులు ఇచ్చారు. జానకిరామయ్య గారు ఉత్తరం రాయడంతో పెట్టే బెడ్డింగ్ సర్దుకుని విజయవాడ ప్రయాణమయ్యాడు శేఖర్. వీడుకోలివ్వడానికి స్టేషన్కొచ్చిన రమాకాంత్కి మరీ మరీ చెప్పాడు నీలిమ వాళ్ళుండే ఊరు ఎలాగైనా తెలుసుకోమని. రిక్షా దిగిన శేఖర్ ఇల్లు నిశ్శబ్దంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అన్ని గదులు గాలించినా జై కానీ సుధాకరం కానీ కనిపించలేదు. పెరట్లో తులసికోట దగ్గర దిగాలుగా కూర్చునుంది. ఎవరు? అనసూయమ్మగారు. ఒడివడిగా ఆమె దగ్గరకు నడిచాడు. అడుగుల శబ్దానికి ఉలిక్కిపడింది. పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకోవడం శేఖర్ గమనించకపోలేదు. అబ్బాయి కులసేనా? తెచ్చిపెట్టుకున్న సంతోషం స్పష్టంగా కనిపించింది. ఎందుకో బాధపడుతూ ఉంది. ఏమైందబ్బా అనుకున్నాడు. ఆ, సెలవులు ఇచ్చేశారు కదా, వచ్చేశాను అన్నట్లు జయ సుధాకరేరి ఒకరు కనిపించరేం? సినిమాకెళ్ళారేంటి? జవాబేం రాలేదు. ఏంటి చీకట్లో లైట్ వేయకుండా? ఎవరు? సుధాకర్? వెనగ్గా వినిపిస్తున్న జానకిరామయ్య గారి మాటలకి వెనక్కి తిరిగాడు శేఖర్. ఓ శేఖర్, గుడ్, వచ్చావన్నమాట. ఏమేవ్,
అలా కూర్చునే ఉన్నావా? రెక్కలొచ్చాక ఎగిరిపోయారు. స్వతంత్రంగా బ్రతకగలమన్న నమ్మకం వాళ్ళకున్నప్పుడు మనం బాధపడాల్సిన పనిలేదు. కాఫీ ఏమైనా శేఖర్‌కి అన్నారు. తలా తోకా లేని ఈ సంభాషణ ఏంటో అర్థం కాలేదు శేఖర్‌కి. నిర్లిప్తంగా అక్కడ్నుంచి లేచి లోపలికి వెళ్ళింది అనసూయమ్మగారు. ప్రశ్నార్థకంగా జానకిరామయ్య గారి వైపు చూశాడు. రమ్మని సైగ చేసి హాల్లోకి నడిచారాయన. వెనకే వెళ్ళాడు. కూర్చో అన్నారు తను కూర్చుంటూ. ఇలాంటి సమయంలో నువ్విక్కడ ఉండడం ఎందుకైనా మంచిదని రాశాను. మంచి పని చేశావు. శేఖర్‌కి కోపమొచ్చింది ఆయన మీద. ఒక్కొక్కసారి ముసలివాళ్ళు తిక్కగా ప్రవర్తిస్తారు అనుకున్నాడు. జయ, సుధాకరం పెళ్లి చేసుకున్నారు. ఉలిక్కిపడ్డాడు శేఖర్. వింటోంది అబద్ధమని మనసు ఆక్రోశించింది. మెదడు ముద్దుబారిపోయింది. అసలు తనీ లోకంలో ఉన్నానా అనుకున్నాడు. కలో నిజమో అని గిల్లుకున్నాడు కూడా. అదేమీ కాదన్నట్లు ఎదురుగా ఉన్న జానకిరామయ్య గారు ఎంచేతో కళ్ళు ఒత్తుకోవడం చూసి వాస్తవంలోకొచ్చాడు. శేఖర్ ముఖంలో మారిపోయిన రంగుల్ని గుర్తించారు జానకిరామయ్య గారు. బొంగురు కంఠంతో అన్నారు. ఏంటో ఎవరికెలా రాసుంటే అలా జరుగుతుంది. దాని కర్మ అది అనుభవించక తప్పుతుందా? కొందరు తెలియక పొరపాటు చేసి బాధలు అనుభవిస్తారు. తెలిసి కూడా తప్పుడు పనులు చేసే వాళ్ళ కర్మకి దేవుడు కూడా బాధ్యుడు కాడు. సుధాకర్ ప్రవర్తన చిన్నతనం నుండి తెలిసిందే కదా. ఛీ, అలాంటిది పని చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. వారం రోజుల క్రితం పిక్నిక్ వెళతామన్నారు స్నేహితులతో. ఎప్పుడూ కొరకరాని కోయిలా ఉండే వారి మధ్య సఖ్యత ఎలా కుదిరిందా అనుకున్నాను. కానీ ఇంతవరకు వస్తారని అనుకోలేదు. తీరా వెళ్ళిన 3 రోజులకు ఉత్తరం వచ్చింది. అన్నవరంలో ఇద్దరం వివాహం చేసుకున్నామని. ఇంకేముంది? కూతురి ప్రయోజకత్వానికి తల్లి 4 రోజుల నుండి సత్యాగ్రహాలు చేస్తోంది. ఇదో ఇవాళ టెలిగ్రామ్ వచ్చింది అన్నారు లేని నవ్వుని ప్రదర్శిస్తూ. అందుకున్నాడు శేఖర్. అరైవింగ్ బై 9:30 మద్రాస్ ఎక్స్‌ప్రెస్. జయ, సుధాకర్. టైం చూసుకున్నాడు. ఇంకా 2:30 గంటలుంది. అప్పటి వరకు అక్కడ గడపడం అసాధ్యం అనిపించింది. నేను అలా వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకునొస్తాను అన్నాడు నిల్చుని. ఆయన మౌనంగా తలూపాడు. రోడ్డమ్మట నడుస్తున్న శేఖర్ ఆలోచనల్లో జయరూపమే చోటు చేసుకుంది. సుధాకర్ అంటే జయకున్న అసహ్యం వివరించలేనంత. మరి జయ అతన్ని ఎలా పెళ్లి చేసుకుందో అర్థం కావడం లేదు. ఇందులో ఏదో మోసం ఉంది అంది శేఖర్ మనసు. స్టేషన్ వైపు నడవసాగాడు. బోరుగా ఫీలై టైం చూసుకున్నాడు. 8:15. ఇంకా గంటంపావు వెయిట్ చేయాలి. రిక్షా వాళ్ళిద్దరు ముగ్గురు దగ్గరకొచ్చారు. వద్దని కూడా చెప్పకుండా అలానే నడుస్తున్నాడు. శేఖర్ హృదయంలో అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. జయ రాగానే ఇలా ఎందుకు చేశావని గట్టిగా అడగాలనుకున్నాడు. అయినా నేనెవర్ని ఆవిడ స్వంత విషయాలు అడగడానికి అని సర్ది చెప్పుకున్నాడు. దారిలో ఎవరో అమ్మాయి కనిపిస్తే అబ్బా నీలిమిలా ఉందనుకున్నాడు. 9 అయింది. ప్లాట్‌ఫాం టికెట్ తీసుకుని స్టేషన్‌లోకి వెళ్ళాడు. ప్లాట్‌ఫాం అంతా కిటకిటలాడుతూ పోతోంది. పోయేవాళ్ళని, వచ్చేవాళ్ళని, రిసీవ్ చేసుకోవడానికొచ్చిన వాళ్ళు, వీడ్కోలివ్వడానికి వచ్చేవాళ్ళు ఒకరా ఇద్దరా? శేఖర్ చిరాగ్గా టైం చూసుకున్నాడు. 9:15. జయ సుధాకర్‌ని పెళ్లి చేసుకుందంటే నమ్మలేకపోతున్నాడు. సుధాకర్ నవ్వులాటకి టెలిగ్రామ్ ఇచ్చుంటాడు. ఆ పక్కనే నవ్వుకుంటూ ముగ్గురు అమ్మాయిలు వెళుతున్నారు. ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ రైలొస్తున్నట్లు చప్పుడు కావడంతో బాహ్య ప్రపంచంలోకొచ్చాడు. జనమంతా హడావిడిగా అటు ఇటూ తిరుగుతూ ఉన్నారు. రైలు రానే వచ్చింది. ఒకరిని తోసుకుంటూ ఒకరు ముందుకు పోవాలన్న ఆతృతతో దిగేవాళ్ళని దిగనివ్వకుండా, ఎక్కేవాళ్ళని ఎక్కనివ్వకుండా హడావిడి చేస్తున్నారు. అంతమందిలోనూ కంపార్ట్మెంట్లోంచి దిగుతున్న జయ సుధాకర్లను గుర్తించాడు. చెయ్యి ఊపాడు. చూసిన జయ తల వంచుకుంది. హాయ్ అన్నాడు సుధాకర్. ప్రయాణం బాగా జరిగిందా? జయ ఏమీ సంబంధం లేనట్లు చుట్టూ చూస్తూ ముళ్లమీద నిల్చున్నట్లుంది. వెళదామా? టాక్సీని కేకేస్తూ జయవంక చూశాడు సుధాకర్. అంది జయ. టాక్సీలో కూడా అంతా మౌనంగానే ఉన్నారు. ఇంట్లోకి అడుగు పెడుతుండగానే హాల్లో కూర్చునున్న అనసూయమ్మ చివాలన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. జానకరామయ్య గారు మాత్రం ఎదురొచ్చి రామ్మరా ఆర్ద్రంగా అన్నారాయన. నాన్నా అంటూ ఒక్కసారిగా ఆయన ఎదపై వాలింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న జయ తల నిమురుతూ ఏడవకు తల్లి, నీదేం తప్పులేదు. పెళ్లి చెయ్యాలన్న తొందరే లేదు. నీ అంతటి నువ్వే దాన్ని చూసుకున్నావు. పర్వాలేదు బావేగా. ఓదార్పుగా అన్న మాటలకి జయ రోదన ఎక్కువైంది. అమ్మా అమ్మా అంది అస్పష్టంగా. అమ్మా, దానికి నీ మీదున్న ప్రేమ చేత ఒక్కసారిగా తెలిసిన విషయానికి తట్టుకోలేకపోయిందంతే. ఎవరైనా ఆ మూడు ముళ్ళు పడ్డాక చేయగలిగిందేముంది? పద లోపలికి వెళ్ళు. ప్రయాణ బడలికలో ఉన్నావు. సుధాకర్, ఏరా కొత్తవాళ్ల గుమ్మంలో నిల్చున్నావు? అల్లుడువనా? రారా, మర్యాదలు తర్వాత చేసుకుందాం. ముందు స్నానం అది కానిచ్చేయ్, భోంచేద్దాం. నాకు ఆకలిగా ఉంది. జానకిరామయ్య మాటలు పూర్తి కాకముందే లోపలికి నడిచాడు సుధాకర్. జయ వెళ్ళింది వేరే గదిలోకి అతని వెనక. అక్కడే ఓ కుర్చీలో కూర్చుండిపోయాడు శేఖర్. జానకరామయ్య గారి వైపు చూశాడు. ఆయన మొహంలో ఏ భావం కనిపించడం లేదు. చూడు బాబు, నువ్వైనా అనసూయకి నచ్చజెప్పు.
దానికి మాత్రం ప్రేమ లేదు. ఏదో మొండిగా కూర్చుంది. అలిగితే పరిష్కారమయ్యే సమస్య ఇది, వెళ్ళు అన్నాడు. శేఖర్ తలుపు తట్టాడు. విసురుగా తెరుచుకున్నాయి తలుపులు. ఛీ, నా కడుపుని చెడగొట్టావు కదే, ఎందుకొచ్చావు? అమ్మ చచ్చిందో బ్రతికిందో చూసిపోదామనా? ఛీ! తలెత్తి శేఖర్ని చూసి ఆశ్చర్యపోయి, నువ్వా బాబు, అదేమో అనుకున్నాను. అయినా దానికి అమ్మనేది ఒకటి ఉన్నట్లు గుర్తుంటేగా, ఎవరెలా పోతే దానికేం అంది కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ. ఏంటేంటో అనుకుంటూ వంటగదిలోకి నడిచింది. డైనింగ్ టేబుల్పై గ్లాసులు పెట్టి జగ్గుతో నీళ్లు పోస్తోంది అనసూయమ్మ. అమ్మా, వెనగ్గా జయ మాటలకి తడబడింది. ఏంటి అంది నిర్లిప్తంగా. నన్ను క్షమించమ్మా. కాళ్ల మీద పడింది జయ. క్షమించడానికి నువ్వేం తప్పు చేసావు గనక నీ భర్తని నువ్వే ఎన్నుకున్నావు. కాకపోతే ఏం చేయలేకపోయానన్న బాధ ఒకటి. గొంతులోంచి లోతుగా వచ్చాయి ఆ మాటలు. అమ్మా, చచ్చిన పాముని మళ్ళా చంపకు. వేదనగా అన్న మాటలకి తడబడి రెండు చేతులతో లేవనెత్తి హృదయానికి హత్తుకున్నారు. జయ, నా తల్లి. పదే పదే నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అటువైపుగా వచ్చిన శేఖర్ తృప్తిగా నిట్టూర్చాడు ఒక క్షణం. భోజనాల దగ్గర అంతా మౌనంగా గడిచిపోయింది. రేపు జైన్ అడగాలి ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుందో అనుకున్నాడు శేఖర్ నిద్రకు ఉపక్రమిస్తూ. బాత్రూం వైపు వెళుతున్న శేఖర్ టక్కున ఆగిపోయాడు. గదిలోంచి ఘర్షణ వినిపిస్తోంది. వినకూడదనుకునే శ్రద్ధగా విన్నాడు. నాకు తెలుసు వాణ్ణి ప్రేమించావు. అందుకే నేనిద్దరికీ తగిన శాస్తి చేశాను. వాణ్ణి ఏం చూసి ప్రేమించావు? పెళ్ళయ్యాక కూడా వాణ్ణి మర్చిపోలేకపోతున్నావు కదూ. అది సుధాకర్ కంఠమే, సందేహం లేదు. అంతలో జయగొంతు వినిపించింది మెల్లగా, బాధగా. ఏమండి, నన్ను అపార్థం చేసుకోకండి. నేను ఎవరిని గురించి ఆలోచించడం లేదు. నా మెడలో మూడు ముళ్ళు వేసిన క్షణం నుండి మీరే నా సర్వస్వం అని. తెలుగు సినిమా చూసి డైలాగులు బాగా బట్టి పట్టావు వ్యంగ్యంగా అన్నాడు సుధాకర్. ఇక వినాలనిపించలేదేమో శేఖర్ వడివడిగా ముందుకు నడిచాడు. 10 గంటలకి పేపర్ చదువుతూ ఉంటే జయ ఆ వైపు వచ్చింది. జయ పిలిచాడు శేఖర్. ఆగిపోయింది. కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో కనిపించిన భావాలకి బాధపడ్డాడు. ఎప్పుడూ చిరునవ్వులు చిందించే పెదవులు మూగబోయాయి. ఏమో అడగాలనుకున్నాడు. అంతలో సుధాకర్ వీధిలోంచి వచ్చి, ఏంటో విశేషాలు మాట్లాడుకుంటున్నారు, నేను వినొచ్చా అన్నాడు అదో రకంగా. జయ గిరుక్కున వెనక్కు తిరిగిపోయింది. శేఖర్ పేపర్లో తలదూర్చాడు. కృత్రిమంగా నవ్వి తను లోపలికి నడిచాడు సుధాకర్. పేపర్ చదువుతున్న శేఖర్కి గదిలోంచి మాటలు పెద్దగా వినిపిస్తూనే ఉన్నాయి. తనకు వినపడాలనే ఆ మాటలు వస్తున్నాయని అతనికి తెలుసు. అడ్డమైన ప్రతి వెధవతో ఏంటా మంతనాలు? ఏం వాడే బాగున్నాడా నాకన్నా? అయినా ఇదేం సొంతిల్లా తిని కూర్చోడానికి? ములుకుల్లా తగిలాయి శేఖర్ మనసుకు. వెంటనే అనసూయమ్మ దగ్గరికెళ్ళి అమ్మా అన్నాడు. ఉలిక్కిపడిందామె. అకస్మాత్తుగా ఆ పిలుపుకి పులకరించిందామె మనసు. చిన్నతనం నుండి ఇంతవరకు ఏనాడూ ఆమెని అమ్మా అని పిలవలేదు. బాబూ అంది ఆత్మీయంగా. మొదటిసారిగా గుండెలకు హత్తుకుంది శేఖర్ని. తల్లి ఒడిలోని తీపి ఆత్మీయతలను తొలిసారిగా అనుభవించినట్లు సంతోషించాడు. ఏంట్నాయనా అంది పక్కకు జరిగి. ఏం లేదమ్మా, సెలవులొచ్చాయి గాని ప్రైవేట్ క్లాసులు అవి ఉంటాయి. నేను ఈ రోజే వెళదామనుకుంటున్నాను ఎటో చూస్తూ అన్నాడు. ఏంటి, నువ్వు వెళదామనుకుంటున్నావా? బాధపడింది. తప్పక వెళ్ళాలమ్మా అన్నాడు మరేం మాట్లాడకుండా. శేఖరు వెళ్ళిపోతాడన్న విషయం తెలిసిన జయ బాధపడింది. జానకి రామయ్య గారు కూడా ఏం మాట్లాడలేదు. మళ్ళీ మళ్ళీ రావడానికి తీరుబాటు కాకపోవచ్చు అని 5,000 రూపాయల చెక్కు చేతిలో పెట్టారు. గుమ్మం దాటి ముందు వెనక్కి చూశాడు. జయ చెంపలపై కన్నీటి చార లగుపించాయి. జయ మాట్లాడడానికి ఎంతో ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించింది. కాని సుధాకర్ మేల్ టైం అయింది అండంతో అడుగు ముందుకు వేయక తప్పింది కాదు. కళ్లతోనే జయకి వీడుకోలు చెప్పి అనసూయమ్మ జానకి రామయ్య గారులకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు. స్టేషన్కి సుధాకర్ వచ్చాడు. రైలు కదులుతుందనగా, సుధాకర్, జయ చిన్నప్పటి నుంచి ఎలా గడిపిందో నీకు తెలుసు. అమాయకత్వం ఎక్కువ అని కూడా తెలుసు. ఏదైనా తెలియక తప్పు చేస్తే సర్దుకుపోవాల్సిన బాధ్యత నీదే. గులాబీ మృదువుగా ఉంటుంది. చెట్టు నుండి విడదీసేటప్పుడు నెమ్మదిగా తెంపాలి, లేకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి. అంతే నీ చెప్పేది. జయ నీకు దొరికిన అమూల్య వస్తువు. జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గాజు పగిలితే తిరిగి అతకడం కష్టం అన్నాడు. సుధాకర్ అదేమీ విన్నట్లు కనిపించలేదు. చెమిటివాడు ముందు శంఖం ఊదాను అనుకున్నాడు శేఖర్. రైలు ప్లాట్ఫామ్ దాటకముందే వెనక్కి తిరిగిపోతున్న సుధాకర్ వంక అలాగే చూస్తుండిపోయాడు. హాస్టల్ ముందు రిక్షా దిగేసరికి రూమ్కి తాళం వేలాడుతోంది. డూప్లికేట్ కీతో తలుపు తెరిచాడు. రమాకాంత్ తాలూకా వస్తువులు కనిపించలేదు. అయితే రమాకాంత్ వెళ్ళాడన్నమాట. ఎలా గడపాలో అర్థం కావడం లేదు. సినిమాకని బయలుదేరాడు. కొత్త సినిమాలా ఉంది. రష్ బాగా ఉంది. ఎలాగో క్యూలో నిలబడేసరికి ఎక్స్క్యూజ్ మీ అన్న సన్నని కంఠధ్వనికి పక్కకి తల తిప్పాడు. ఎర్ర నైలాక్స్ చీర, అదే కలర్ జాకెట్టు, మోచేతులు దాటుంది. ఎర్రని బొట్టు, ఎర్ర జూకాలు, అంతా ఎరుపే.
అలా కళ్ళప్పగించి చూస్తున్నందుకు సిగ్గుపడ్డాడు అతడే. ఓ టికెట్ తీసుకుంటారా అంది డబ్బులిస్తూ. టికెట్ తీసుకుని హాల్లోకి నడిచాడు శేఖర్. వెనకే వచ్చిందా యువతి. ఇద్దరి సీట్లు పక్కపక్కనే. నీ గుర్తులేననుకుంటా నవ్వుతూ అందా యువతి. ఆమె నవ్వు చీకట్లో మెరుపులా ఉంది. దానిమ్మ గింజల్లాంటి పొలివలస తళుక్కుమంది. ఎక్కడ చూశానబ్బా అనుకున్నాడు శేఖర్. మనిద్దరం కాలేజీ మేట్సు. నా పేరు వెంటనే గుర్తొచ్చింది శేఖర్కి. అవును, హిమబిందు. ఈమె ఫంక్షన్లో నృత్యం చేసింది. అందర్నీ ఆకర్షించింది ఆ ఐటెం. చీఫ్ గెస్ట్గా వచ్చిన మంత్రిగారు స్పెషల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. జానపద నృత్యం చేసింది. ఆ దుస్తుల్లో అచ్చం దేవలోకంలో నుండి దిగొచ్చిన అప్సరసలా ఉన్నది అన్నారంతా. సారీ, హిమబిందు కదూ మీ పేరు అన్నాడు ఆలోచనల్ని పక్కకు నెడుతూ. హమ్మయ్య, ఇప్పటికి గుర్తొచ్చానన్నమాట. ఆ రోజు ఎలక్ట్యూషన్ కాంపిటీషన్లో సాహిత్యంలో రావలసిన మార్కులు అన్న మీ ప్రసంగం విని కంగ్రాట్స్ చెయ్యాలని ఎంత ప్రయత్నించినా అప్పుడు వీలైంది కాదు. ఇప్పుడు అందుకోండి నా కంగ్రాచులేషన్స్ అంది. థ్యాంక్స్ అన్నాడు శేఖర్. హిమబిందు తననంత ప్రత్యేకంగా అభినందించినందుకు సంతోషించాడు. ప్రతి మగాడు ఆడదాని పొగడతలకే కదా ఉబ్బి తబ్బిబ్బయ్యేది. మీకే యాక్టర్ అంటే ఇష్టం? హిమబిందు మాటల కన్నా ఆమె తల్లోని మల్లెల పరిమళం, ఆమె శరీరం నుండొచ్చే సెంటు వాసన దగ్గరగా వచ్చాయి శేఖర్కి. హేమమాలిని హిందీలో, తెలుగులో జమున అన్నాడు ఆమె వైపు చూస్తూ. ఓ, నాకు అంతే. కాకపోతే ఇంకా షర్మిలా ఠాగూర్ని, వాణిశ్రీని కూడా అభిమానిస్తున్నాను కొంత. మరి హీరోలు అంది. రాజేష్ ఖన్నా, రామారావు అన్నాడు మెల్లగా. తమ సంభాషణకి పక్కవాళ్లు విసుగుపడ్డం గమనించి. ఓ అమ్మాయి చిన్నప్పటి నుండి తన స్నేహితుడిని ప్రేమిస్తుంది. అయితే విలన్ వాళ్ళిద్దరి మధ్య అగాధాలు సృష్టించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. చివరికి నరకయాతను అనుభవించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే ఆ విషయాలన్నీ ఆ అమ్మాయి చనిపోకముందే హీరోకు తెలుసు. అయినా మౌనంగా ఉండిపోతాడు. ఆత్మహత్య సంగతి తెలియగానే ఉద్రేకంతో విలన్ని చంపుతాడు. తాను పొడుచుకుని చచ్చిపోతాడు. సినిమా చూస్తున్నంతసేపు శేఖర్ కళ్ల ముందు జయ కనిపించింది. ఎలా ఉంది సినిమా అంది హిమబిందు రోడ్డుపైన నడుస్తూ. శేఖరేమీ అనలేదు. హిమబిందే మరలా అంది. హీరో వెధవలా ఉన్నాడు. ఏమాత్రం ధైర్యం లేదు. హీరోయిన్ని అంత ప్రేమించినవాడు అన్ని విషయాలు తెలిసి కూడా విలన్ దగ్గర నుండి ఎందుకు తీసుకురాకూడదు? విడాకులిప్పించి తను పెళ్లి చేసుకోవచ్చే, పిరికివాడు. హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత విలన్ని చంపడం, తాను చనిపోవడం ఎందుకు? వరస్ట్గా ఉంది. ఇదంతా నిర్మాతల పనే. ప్రేక్షకులు సానుభూతి చూపిస్తారని, స్త్రీలు కన్నీరు కార్చి కనకవర్షం కురిపిస్తారని ఆశిస్తారు. శేఖర్ ఆలోచనలు ఇంకా వీడిపోలేదు. ఏంటి, మౌనవ్రతం ఏమైనా ఆచరిస్తున్నారా ఏం? గడుసుగా అంది హిమబిందు. అబ్బే, ఏం లేదు. మీరు సెలవులకి ఎక్కడికి వెళ్ళలేదేంటి అన్నాడు. బాగుంది. అడక్కడక్క మంచి ప్రశ్నే అడిగారు. ఏం, నేను ఎదురుగా ఉంటే చూడలేకపోతున్నారా? నవ్వుతూ అంది. కొద్దిగా తడబడ్డాడు. కచ్చా, అదేం కాదు అన్నాడు శేఖర్. అయితే నేను మీకు నచ్చానన్నమాట చిలిపిగా అంది. నడుస్తూ ఉండగానే ఓ పచ్చమేడ వద్ద ఆగి గుడ్ నైట్ అంది సున్నితంగా శేఖర్ చేతిని తాకుతూ. గుడ్ నైట్ అన్నాడు శేఖర్ కూడా. మళ్ళీ వెనక్కి తిరిగి హాలిడేస్ కదా, అప్పుడప్పుడు వస్తూ ఉండండి అంది. అలాగే అన్నాడు శేఖర్. ఇంకా హాస్టల్ చాలా దూరం ఉంది. రిక్షా ఎక్కాడు. దారిలో హిమబిందు గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె చొరవ ఆశ్చర్యపరుస్తోంది అతన్ని. ఆడదానికి అంత చొరవ పనికిరాదనుకున్నాడు. అంతలోనే నీలిమ కళ్ళు శేఖర్ కళ్ళల్లో మెదిలాయి. నీలిమ ఎక్కడుందో, ఎప్పుడు కనిపిస్తుందో? ఆ సులేఖ కనిపించినా బాగుండు. నీలిమ విషయం తెలుసుకోవచ్చు. రిక్షా దిగగానే తలుపులు తెరుచుకొని పక్క మీద వాలాడు. ఉదయకిరణాల వేడికి నిద్రలేచాడు. 9 అయింది. తలంతా భారంగా ఉంది. ఒళ్లంతా నొప్పులుగా ఉంది. తనకు గుర్తున్నంతవరకు ఆలస్యంగా లేవడం ఇదే మొదలు. ఏంటింత ముద్దు నిద్రపోయాను అనుకున్నాడు. ఎండ బాగా ఉంది. ఎదురింటి మేడవైపు చూశాడు. నీలిమ వాళ్ళొన్నింట్లో ఎవరో కొత్తవాళ్లు తిరుగుతున్నారులా ఉంది. సామాన్లు చేరవేస్తున్నారు. 10 గంటలకి గుర్తొచ్చింది. సులేఖ వాళ్ళింటికి వెళ్లాలని. త్వరగా రెడీ అయి వెళ్ళాడు. ఎంతసేపు సందులో నుంచున్న సులేఖ కనిపించలేదు. వాళ్ళింట్లో నుండి 4-5 సార్లు బయటకొచ్చిన ముసలాయన శేఖర్ వైపు అదో మాదిరిగా చూశాడు. ఇక సులేఖ వస్తుందన్న ఆశ చంపుకొని వెనక్కి మళ్ళాడు. గుడ్ మార్నింగ్. పక్కగా కారు ఆగిన విషయమే గమనించలేదు శేఖర్. హిమబిందు కారులో నుండి కిందకి దిగింది. మార్నింగ్ అన్నాడు బదులుగా ముందు కడుగు వేస్తూ. నా కారులో ఎక్కినంత మాత్రాన మీరేమీ అపవిత్రులైపోరు. కమాన్ రండి, లిఫ్ట్ ఇస్తాను. డోరు తెరిచింది. మాటలు పొడిగించడం ఇష్టం లేక కారెక్కాడు. కారు పట్టణ పరిసరాలు దాటిపోతోంది. ఏంటి, ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు శేఖర్. విజయవాడకి. జవాబుకి నిర్ఘాంతపోయాడు. మనం విజయవాడకా? నాకేం అర్థం కావడం లేదు. ప్లీజ్ పరిహాసాలు ఆడకండి నెమ్మదిగా అన్నాడు శేఖర్. మీరేంటో అదో రకంగా ఉన్నారు. మీతో పరిహాసాలు ఆడాల్సిన అవసరం ఏం లేదు.
ఎలాగూ కాలేజీ లేదు కనుక విజయవాడ లీలామహల్లో ఏదో ఇంగ్లీష్ పిక్చర్ మార్నింగ్ షో నడుస్తుందంటే సరే వెళదామని బయలుదేరాను. మధ్యలో మీరు కనిపించారు. మంచి కంపెనీ కదా అని ఇన్వైట్ చేశాను. పొరపాటైతే మన్నించండి అంది మామూలు విషయం అన్నట్టు నిర్లక్ష్యంగా. మరేం మాట్లాడలేకపోయాడు శేఖర్. కారుతో పాటు కదులుతున్న చెట్లను చూస్తూ మౌనంగా ఉన్నాడు. మెత్తని చెయ్యి భుజం మీద పడింది. ఒళ్ళు జల్లుమంది. నెమ్మదిగా చెయ్యి తొలగించాడు. కోపమా? దగ్గరికి జరుగుతూ అంది. నాకేం కోపం? ఆ కోపాలేవో మీలాంటి పెద్దవాళ్ళకి. అసలు అదంటే ఏంటో నాకు తెలీదు నవ్వుతూ అన్నాడు. మెల్లగా శేఖర్ చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. అబ్బా, మీ చెయ్యి అచ్చు ఆడవాళ్ళ చెయ్యిలా మృదువుగా ఉంది అంది. చెయ్యి గుంజుకున్నాడు. గలగలా నవ్వింది. సైడ్ మిర్రర్ నుండి డ్రైవర్ చూస్తున్నాడు. శేఖర్ ముఖం ఎర్రబడింది. తల వంచుకుని పక్కకు జరిగాడు. విజయవాడ చేరే వరకు ఎవరూ మాట్లాడలేదు. థియేటర్ దగ్గరకు వచ్చే వరకు జానకిరామయ్య గారు గాని మరెవరైనా గాని కనిపిస్తారేమోనని తల వంచుకుని నడిచాడు. టిక్కెట్లు తీసుకుని హాల్లోకి నడిచారు. వెనక సీట్లో కూర్చున్నారు. ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు. స్లైడ్స్ వేస్తున్నారు. పిక్చర్ మహా బోర్ అనిపించింది శేఖర్కి. జనం బాగానే ఉన్నారు. ఇంటర్వెల్లో ముందుకు చూసిన శేఖర్ ఆశ్చర్యపోయాడు. సుధాకర్, అతని పక్కన యువతి కూర్చుంది. జై కాబోలు. అప్పుడే సఖ్యత ఎలా కుదిరిందా అనుకున్నాడు. మొన్నటి వరకు జై మీద కేకలేసిన అతను ఈరోజు పిక్చర్కి తీసుకొచ్చాడంటే నమ్మలేకపోయాడు. ఉన్నట్లుండి ఆమె వెనక్కు తిరిగింది. సుధాకర్ భుజం చుట్టూ చేతులేస్తూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. మళ్ళీ సినిమా మొదలైంది. ఇంతకు ముందు చూసిన ముఖం జైది కాదు. శేఖర్ తల పగిలిపోయినట్లు ఫీల్ అయ్యాడు. సుధాకర్ ఎంత దారుణానికి ఒడిగట్టాడు అనుకున్నాడు. హిమబిందు గారు, ప్లీజ్, నా తల పగిలిపోతుంది. ఇక నేను పిక్చర్ చూడలేను బాధగా అన్నాడు. ఏంటి తలనొప్పా? ఆదుర్దాగా కణతలపై చేయి వేస్తూ పదండి పోదాం అని లేచింది. హిమబిందు చేయి పట్టుకుని ఎలాగో కారులో కూర్చున్నాడు. గుంటూరు చేరేసరికి 1:30 అయింది. ఓ ప్రైవేటు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. మగతగా పడుకున్న శేఖర్ వైపు సానుభూతిగా చూసింది హిమబిందు. కనీసం వారం రోజులైనా బెడ్ మీద ఉండాలి, రెస్ట్ అవసరం అన్నాడు డాక్టర్. అక్కడే అడ్మిట్ చేసింది. స్పెషల్ రూమ్ నీట్గా ఉంది. కిటికీ పక్కనే బెడ్. ఆ సాయంత్రానికి గాని మెలకువ రాలేదు. అక్కడి పరిసరాలు ఆశ్చర్యపరిచాయి. మంచం దిగబోయేసరికి అరెరే అలాగే పడుకోండి అంటూ వచ్చింది హిమబిందు. ఏంటి ఇక్కడా? సందిగ్ధంగా అన్నాడు. మై గాడ్, మీకు చీమ కుట్టినట్టయినా లేదన్నమాట. మీకు జ్వరమండి, ఒళ్ళు కాలిపోతుంది. కనీసం వారం రోజులైనా ఈ మంచానికి అంకితమైపోవాలి. అక్కడే ఉన్న స్టూల్ని పక్కకు జరుపుకుని మీ వాళ్ళు ఎవరికైనా తెలియపరచాలా అంది ఉన్నట్లుండి. అబ్బే, అవసరం లేదు. నాకేమంత జ్వరం ఉన్నట్లు అనిపించడం లేదు. మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు. చాలాసేపటి వరకు మాట్లాడలేదు. 8 అవుతోంది. వెన్నెల కిటికీ గుండా గదిలోకొచ్చింది. ఓ క్షణం హిమబిందు వైపు తదేకంగా చూశాడు. సగం వెలుగులో ఆమె ముఖం ఒకవైపు స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఆమెకి తనకి ఏమంత పరిచయం లేదు. అలాంటిది కేవలం నిన్న నేడు ఏర్పడ్డ కొద్ది పరిచయానికే ఇలా హాస్పిటల్లో తోడుగా కూర్చుంది. ధనవంతురాల్లా ఉంది. అందుకే ఏ విషయాన్ని లెక్క చేయనట్లు కనిపిస్తోంది. ఆమె కళ్ళలోకి చూశాడు. వెన్నెల్లానే స్వచ్ఛంగా గుపించాయి ఆమె కళ్ళు. ఏంటలా చూస్తున్నారు? నవ్వుతూ అంది. మిమ్మల్నే చూస్తున్నాను. కేవలం కొద్ది పరిచయానికే ఆత్మీయంగా నాకు సహాయపడుతున్న మీకు నిజంగా చాలా రుణపడి ఉంటాను. కొంతమందిని చూస్తే జీవితంలో ఎక్కడో తారసపడినట్లు అనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని చూడగానే స్నేహం పెంచుకోవాలనిపించింది. కొద్దిసేపు ఆగి మళ్ళీ అంది. చిలిపిగా చిన్నపిల్లలా ప్రవర్తించే హిమబిందేనా మీ ముందుంది అని ఆలోచిస్తున్నారు. సహజమేనండి. నేను చిన్నతనం నుండి ఓ విధమైన ఆ వాతావరణంలో పెరిగాను. అమ్మ ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుండేది. నాన్న కూడా అంతే. ఎప్పుడూ సరదాగా మాట్లాడేవారు కాదు. అలాంటప్పుడు ఇంట్లో చలాకీగా లేకున్నా సాధ్యమైనంత ఎక్కువ కాలం స్నేహితుల దగ్గర గడిపేదాన్ని. అందుకే స్నేహితుల్లో ఆడ మగ భేదాన్ని అంతగా లెక్క చేయను నేను. మీరు నా ప్రవర్తనని శంకించుంటారు కూడా. అప్పుడప్పుడు నా ప్రవర్తన ఎదుటి వాళ్లపై ఎలాంటి ప్రభావం కలిగించిందోనని బాధపడుతుంటాను. గొంగురు కంఠంతో అంది హిమబిందు. చచ్చా, అలాంటిదేం లేదు నొచ్చుకున్నాడు శేఖర్. ఇంటికెళ్లరు అన్నాడు మృదువుగా. ఎందుకెళ్ళను? నిక్షేపంగా వెళతాను. మీకు ఆకలిలాంటిదేమైనా కలుగుతుందేమోనని ఎంతసేపు ఉన్నాను. ఆకలికేం, ఎప్పుడూ ఉంటుంది. అంతలోనే డ్రైవర్ కాబోలు ఒక బ్యాగులో పళ్ళు బ్రెడ్డు తీసుకునొచ్చాడు. ఇలాతే అంది. ఉదయం ఈ డ్రైవర్ లేడు కదా? ఆశ్చర్యంగా అన్నాడు. అవును. మీరింకా ఇది ఉదయం అనుకుంటున్నారలే ఉంది. 8 గంటలు దాటింది. మిమ్మల్ని ఇక్కడ అడ్మిట్ చేశాక ఇంటికెళ్ళొచ్చాను. అప్పుడు తటస్థపడ్డాడీ డ్రైవర్. హిమబిందు మాటలు పూర్తి కాకుండానే ఓ కుర్రాడొచ్చాడు. చేతిలో బల్బుంది. ఈ గదిలో బల్బు నిన్న పగిలిపోయిందండి. డాక్టర్ గారు మధ్యాహ్నమే చెప్పారు. నేనే మర్చిపోయాను. డాక్టర్ గారికి ఆలస్యమైనట్లు చెప్పకండి భయం భయంగా చెప్పాడు. పర్వాలేదు, బల్బు పెట్టు అంది. ఒళ్ళు విరుచుకుని అబ్బా, ఎంతసేపు చీకట్లో గడిపామా అన్నాడు.
ఒక్కసారిగా వచ్చిన లైట్ కాంతికి కళ్ళు చిట్లించి నిల్చుంది బిందు. ఈ రోజుకి సెలవిస్తారా అంది. ఓ, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళండి, నాకేం పర్వాలేదు లేచి కూర్చుంటూ అన్నాడు శేఖర్. గుమ్మం దాటుతూ అంది. మీకు జ్వరమంటే నమ్మబుద్ధి కావడం లేదు అని. అవుననుకున్నాడు. నిజమే, తనకి బద్ధకం తప్పితే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన జ్వరం కాదేమనిపించింది. లైట్ ఆర్పేసి పక్క మీద వాలాడు. ఆ రోజుకేమీ తినబుద్ధి కాలేదు. నీలిమ గుర్తుకొచ్చింది. ఆమె వెనకే జయ అస్పష్టంగా హిమబిందు రూపం మెదిలింది. నీలిమ రూపమే చివరికి స్పష్టంగా కనిపిస్తోంది. తన జీవితంలో ఎప్పటికీ స్థిరపడేది నీలిమే అనుకున్నాడు. కళ్ళు మూసుకున్న నీలిమ రూపమే గిలిగింతలు పెడుతోంది. ఆలోచనలకి ఆనకట్ట వేస్తూ గట్టిగా కళ్ళు మూసుకుని నిద్రాదేవుళ్లోకి జారిపోయాడు.